నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సతీష్ మాదిగొనరు. ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉందో ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలకే పూర్తి అధికారం ఉంటుందంటూ స్టేట్మెంట్ ఇచ్చిన అర్ధగంటలోనే నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణకు అన్ని రకాలుగా సహకరిస్తాం, అవసరమైతే ఆర్డినెన్స్ని తీసుకొస్తామన్నటువంటి మాటలు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు మాదిగ సామాజిక బిడ్డల్లో ఒక రకమైనటువంటి ఆనందాన్ని, సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంది. ఒకసారి మాట్లాడదాం సతీష్ మాది గారితో. సతీష్ మాది గారు ఎట్లా చూస్తారు ఈ యొక్క స్టేట్మెంట్? అటు సుప్రీంకోర్టు వెంటనే అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాజిటివ్గా స్పందించడం, దీన్ని చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాగా ఏదో పైనుంచి అంటే ఉన్నత కులాల నుంచి అంటే బాగా డబ్బులున్న కులాల నుంచి వచ్చిన వ్యక్తి కాదు. ఆయన పేరుకు రెడ్డి అయినా ఒక సామాన్య జీవితాన్ని అనుభవించి సామాన్య కుటుంబం పల్లెటూరు కొండరెడ్డి అనే పల్లె నుంచి అక్కడ ప్రధానంగా మాదిగలు ఎన్ని ఉంటాయి, మాలలు ఎన్ని ఉంటాయి, మాల మాదిగల యొక్క బతుకుదెరువులు ఏ రకంగా ఉన్నాయనేది చూసి వాళ్ళ మధ్యన ఆడుతూ పాడుతూ ఒకే బల్లో చదువుతూ స్థితిగతులు తెలుసుకొని వచ్చిన గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. కనుక ఆయన మొదటి నుంచి కూడా మాదిగల పక్షపాతి. ఎందుకొరకు అంటున్నానంటే రెడ్లే మాదిగల పక్షపాతులు. ఎందుకొరకు నేను చెప్తున్నా రెడ్ల గురించి అంటే అసలు రెడ్లకు మాదిగలకు చాలా దగ్గటి సంబంధం ఉంటుంది, భూమితో కూడుకున్న సంబంధం. వాళ్ళు మాకు యజమానులు ఉంటే మేము జీతాలుగా ఉన్నోళ్ళం, అంటే మేము లేనిది వాళ్ళ భూమి దున్నినోళ్ళు లేరు. మాకు ఇంకొకటి మా కులాన్ని చూసి ఎవరైనా సరే లక్ష్మీ కులం ఎదురొచ్చిందని చెప్పేసి మా కులాన్ని ప్రతి ఒక్కరు వ్యక్తులు ఎవరైనా కొత్త బండి కొన్నా, లేకపోతే ఇల్లు ఓపెనింగ్ చేసినా, లేకపోతే ఏదైనా పంట కోసినా, ఏం కోసినా, ధాన్యం తీసినా మొట్టమొదటి మాదిగలతోనే పెట్టించుకొని మాదిగలతోనే చేపించుకునే పరిస్థితి ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో సమాజంలో ఉంది. మాదిగలకు ఆ యొక్క గుర్తింపు, గౌరవం ఉంది. దాంట్లో మొట్టమొదట మా కులాన్ని గుర్తించి గౌరవించి ఎంపటి పెట్టుకున్న కులం రెడ్లు. ఇది నగ్న సత్యం. అది రేవంత్ రెడ్డి గారికి తెలుసు. రెడ్లు ధాన్యం మాతోన బిచ్చం ఎత్తుకుంటారు. రెడ్లు మాతోన ముందు జోలే బట్టి మాకు బిచ్చమేయండి అని అడుగుతారు. అంటే ఎందుకంటే లక్ష్మి అనేది మాకు ధాన్యం దానం చేస్తుందనే ఒక చరిత్ర తెలిసిన జాతి కులం రెడ్లు. కనుక ఆ రెడ్లు ఎప్పుడు కూడా మాదిగలకు అండగుంటారు, మాదిగలు కూడా రెడ్లకు అండగుంటారు. మా కష్టం, మా నిష్టం, మా ఇబ్బంది తెలిసిన వ్యక్తి కనుక రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో లేదో వెనువెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసి నేను ప్రస్తుతం అపాయింట్ చేయబోతున్న గ్రూప్ 1 ఉద్యోగాలే కానీ, గ్రూప్ 2 ఉద్యోగాలే కానీ, మరియు డిఎస్ఏ కానీ వీటన్నిటిలో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తూ మాదిగ బిడ్డలకు న్యాయం చేసేటట్టుగా నేను చేస్తాను. అవసరం అనుకుంటే సపరేట్గా అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఒక చట్టాన్ని తీసుకురానికే ఆర్డినెన్స్ను చేసి 29 రాష్ట్రాల్లో నెంబర్ 1 రాష్ట్రం తెలంగాణ, నెంబర్ 1 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఒక మాటను ఏదైతే చెప్పిండో మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అన్న వ్యక్తి మాకు ముఖ్యమంత్రి ఉండడం, ఆ రోజు ఎస్సీ వర్గీకరణ గురించి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మొట్టమొదటిసారి ఆయనను వర్గీకరణ గురించి సంపత్తును, అదే రకంగా రేవంత్ రెడ్డిని అసెంబ్లీ నుంచి గుంజేసారు బయటికి. అంటే మా కోసం కొట్లాడినోడు ఈరోజు మాకు ఏబిసిడీలు ఇచ్చే అధికారం ఈరోజు ముఖ్యమంత్రిగా ఆయనకు రావడం అనేది మేము చాలా హర్షిస్తున్నాం. ఆయనకు నిత్యము కృతజ్ఞతాభావంతో మాదిగలో ఉంటామని చెప్పేసి అని తెలియజేస్తున్నాం. 1,00,000 మందితోటి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు, ఆత్మీయ కృతజ్ఞత సభను పెట్టబోతున్నటువంటి సమాచారము ఎట్లుండబోతుంది, ఎప్పుడుండబోతుంది? మేము వాస్తవానికి 1,00,000 మంది ఉన్నాం. మేము 10 లక్షల మందితో పెడతాం. ఫెరడ్ గ్రౌండ్లో పెడతాం మేము మీటింగ్. ఫెరడ్ గ్రౌండ్లో మీటింగ్ పెడతాం. ఎందుకొరకు అంటున్న మాట అంటే 1,00,000 మంది అనేది చాలా తక్కువ. మేము తెలంగాణలో ఉన్నది దాదాపుగా 48 లక్షల మంది ఉంటాం మేము మాదిగలు. కేసీఆర్ జనాభా లెక్కలు సమగ్ర కుటుంబ సర్వే 2014 చేసినప్పుడు మాదిగల జనాభా 44 లక్షలు. ఈ 5 ఏళ్ల కాలంలో 4 లక్షలు పెరిగిన దాదాపుగా 50 లక్షల దాకా వచ్చినాం మేము తెలంగాణ. మా మాల సోదరులు 18 నుంచి 20 లక్షల మంది ఉంటారు. కనుక మేమేమంటామంటే మా 20 లక్షల మాలలకు మేము వ్యతిరేకం కాదు. మేము ఏ కులమైనా సరే అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ ఫలాలు అందరికీ సమానంగా అందాలనే ఒక ఉద్దేశంతోనే సామాజిక ఉద్యమాన్ని, దండోర ఉద్యమాన్ని మేము కృష్ణమాదిగ నాయకత్వంలో మేము ప్రారంభం చేసినాం. ఈరోజు ఆ యొక్క వర్గీకరణ ఫలాలు వచ్చినాయి కనుక మొట్టమొదట సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంబడి నేను అమలు చేస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి ముందుకు రావడం, ఎవరికి భయపడకుండా సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్న వ్యక్తిగా, నిజంగా అన్యాయం జరిగినోనికి నేను అండగా ఉంటానని చెప్పిన గొప్ప నాయకుడిగా అతన్ని సన్మానించుకోవడం కోసం 10 లక్షల మంది మాదిగలతోన ఇదే ఫెరడ్ గ్రౌండ్లో మేము సభ పెడతాం, ముఖ్యమంత్రి గారిని సన్మానించుకుంటాం.
ఈ 30 ఏళ్ళ కల నెరవేరింది. 30 ఏళ్లలో అనేక బాధలు, ఇబ్బందులు, లాఠీ చార్జులు, పోలీస్ స్టేషన్లు. ఒక్క 2 విషయాలు మీ అనుభవాలు ఏమని చెప్పగలుగుతారా? నేను ఒక మాట చెప్పున్నా. నాది మహబూబ్ నగర్ జిల్లా. ఇప్పుడు ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నాది, నల్లమల్ల ప్రాంతం. నేను మొట్టమొదట నక్సల్ మూమెంట్లో ఆకర్షితున్నాయి, నక్సలైట్లో పనిచేసినాను. మాదిగ దండోర ఉద్యమంలో మందకృష్ణ మాదిగ కూడా మాది నక్సలైట్. అంటే మాదిగ దండోర ఉద్యమం ఆరంభ సమయంలో ఫుల్ టైమర్స్గా, అంటే మాకు అడవిలో నేర్చుకున్న పాఠాలు, పీపుల్స్ ఫర్ నక్సల్ ఉద్యమంలో నేర్చుకున్న పాఠాలను మేము అనుభవాలుగా తీసుకుని దండోర ఉద్యమాన్ని నడిపినాం మేము. అంటే గ్రామాల్లో పండుకోవడం, రైల్వే స్టేషన్స్లలో పండుకోవడం, బస్ స్టాండ్లలో పండుకోవడం. అంటే మేము ఎక్కడైనా వెళ్తే అక్కడనే ఉండేవాళ్ళం. ఇంకోటి చివరికి డబ్బుల కోసం జోలె పట్టుకొని అడుక్కునేటోళ్ళం. అన్నాన్ని కూడా మేము జోలె పట్టుకొని అడుక్కున్నాం. మాకెవరు పెట్టుబడి పెట్టింది లేదు, మాకెవరు ఆదుకున్నది లేదు. మాకు నిజానికి మా ఉద్యమానికి ఆసరాగా నిలబడింది ఎవరో తెలుసా? మాదిగలు కష్టపడతారు, మాదిగోళ్ళు మంచోళ్ళు, వాళ్ళకి అన్యాయం జరిగిందని భావించిన కులాలు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఆ కులాలు మొత్తం మాకు కొత్త సహకరించినాయి. బీసీలు, రెడ్లు, కమ్మోళ్ళు, ఈ కులం ఆ కులం కాదండి, ప్రతి వ్యక్తులు సహకరించారు. ప్రధానంగా మా కులం, మాదిగ కులం ఇంటికి 10 రూపాయలు వేసుకొని ప్రతి మీటింగ్లు ఉన్నప్పుడు కూడా వచ్చి సభ నిర్మించి. నేను మాదిగ దండోర ఉద్యమంలో ఫౌండర్ ప్రెసిడెంట్ మందకృష్ణ మాదిగ అయితే ఫౌండర్ జనరల్ సెక్రటరీ నేను. ఇంకో ఫౌండర్ జనరల్ సెక్రటరీ కృపాకర్ మాదిగ, ఇంకో ఫౌండర్ జనరల్ సెక్రటరీ కొమ్మపాలెం శ్రీనివాసు నంద్యాల. మేము ముగ్గురు ఫౌండర్ జనరల్ సెక్రటరీ 3 ప్రాంతాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఒకసారి మా మాదిగ దండోర మండలాధ్యక్షుడు రామాయంపేట్, నస్కల్ అనే విలేజ్, మెదక్ జిల్లా రామాయంపేట మండలం నస్కల్ అనే గ్రామంలో నక్సలైట్లు పోలీస్ ఇన్ఫార్మర్ అని చెప్పేసి మా దండోర మండలాధ్యక్షుని చంపారు. మహేష్ అతని మైసయ్య, అతని పేరు మైసయ్య మాది అని చంపారు. ఈ జనశక్తి నక్సలైట్లు అంటారు, వీడు మావోడు అని అంటారు. పీపుల్స్ వారు అంటాడు, వీడు పోలీస్ ఇన్ఫార్మర్ అని మేము చంపినామంటాడు. వీడు మీ ఓడు ఎట్టయిండు అని జనశక్తి వాళ్ళకు, వీడు పోలీస్ ఇన్ఫార్మర్ ఎట్టయిండని నక్సలైట్లకు సవాల్ చేసి ప్రజాకోర్టు పెట్టినాం మేము. నక్సలైట్లు ప్రజాకోర్టు పెడతారు, కానీ దండోర ప్రజాకోర్టు పెట్టింది పీపుల్స్ వార్ నక్సలైట్ల మీద, జనశక్తి నక్సలైట్ల మీద పెట్టింది మేము. కృష్ణమాదిగ పిలుపునిస్తే ఆ యొక్క ప్రజాకోర్టుకి వెళ్ళింది నేను. తెలంగాణ ప్రాంతం నుంచి ప్రధాన కార్యదర్శిగా ఉన్న నేను ప్రజాకోర్టులో పాల్గొన్నాం. అదే రకంగా అప్పుడే నక్సలైట్లకు తీర్మానం చేశారు ప్లీనరీలో, దళితులనే కానీ, ఎస్టీలనే కానీ, ఎస్సీలనే కానీ మనం తప్పు చేసినది మనకు ఎవరైనా చెప్తే వాటికి 1-10 సార్లు కాదు, 1కి 100 సార్లు ఆలోచన చేయాలి, వాళ్ళ మీద నిర్ణయాలు తీసుకోవాలి తప్ప మనము వాళ్ళ మీద తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పేసి అని ప్లీనరీలో తీర్మానం చేసుకోవాలి. అది మాకు మాదిగ దండోరలో గొప్ప సంఘటన. నెక్స్ట్ అంటరానితనం. మహబూబ్ నగర్ జిల్లాలో విపరీతంగా 2 క్లాసుల విధానం. ఈ 2 క్లాసుల విధానం అనేది మాకు ప్రతి గ్రామంలో ఉండేది, మాకు సపరేట్ ఉండేది గిలాసం మన మాదిగలు. దాని మీద పోరాటం. అదే రకంగా ఎస్సీ అట్రాసిటీ కేసులు, ఉద్యోగాలు మాకు రావాలని పోరాటం, భూ పోరాటాలు, మా భూములు కబ్జాలు చేసిన ఇక్కడ. అంటే మాదిగ దండోర ఉద్యమం అనేది ఒక వర్గీకరణ ఉద్యమే చేయలేము మేము, పెద్ద సామాజిక ఉద్యమాలు చేసినాం. మా కులానికి గొప్ప చైతన్యం తీసుకొచ్చినాం. దాంతోపాటుగా మమ్మల్ని చూసి ప్రతి కులం కూడా, మా లంబాడీలు తంగారబేరి, మన ఆదివాసీలు తుడుం దెబ్బ, సాకలోళ్ళు సాకరి దెబ్బ, సాకిరేవు దెబ్బ, ఆ తర్వాత గౌన్లోళ్ళు మోకు దెబ్బ, మాలోళ్ళు గుత్ప దెబ్బ, మాల మహానాడు. అంటే ఈరోజు కుల సంఘాలుగా ఏర్పడి తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. అంటే దానికి మూల కారణం మాదిగ దండోర ఉద్యమం అనేది స్పష్టంగా మేము తెలియజేస్తున్నాం. నా అనుభవాలు ఇంకా చాలా ఉన్నాయి అందులో. థ్యాంక్ యూ సో మచ్. ఇది తన జీవితంలో ఈ 30 ఏళ్ళ రాజకీయ ప్రస్తావన కావచ్చు, అదేవిధంగా ఎంఆర్పిఎస్, ఇక ఎస్సీ వర్గీకరణకు సంబంధించి, ఇక వెనకబడిన బిడ్డల పోరాటానికి సంబంధించి ఒక 2 ఎగ్జాంపుల్ మనకు చెప్పిండు. మనం చూసినటువంటి పరిస్థితి 30 ఏళ్ళ కల నెరవేరింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నిండు అసెంబ్లీలో మాకు భరోసానిచ్చిండు. ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది, మా బిడ్డలకు న్యాయం జరుగుతున్నటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు. మరోవైపు 1,00,000 కాదు 10 లక్షల మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా మనకు ఇక సతీష్ మాదిగ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుంది, సభ ఎలా జరగబోతుంది అనేది. కెమెరా పర్సన్ అజార్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.